హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికండి ఎండు చేప మామిడికాయ కర్రీ అండి. అంటే ఎప్పుడు పచ్చి చేపలతోనే కాకుండా ఈసారి ఎండు చేపలతో ట్రై చేస్తున్నానండి. అంటే పల్లెటూరు సైడ్లో అయితే చాలా ఎక్కువగా రేర్గా చేస్తారులేండి. ఎండు చేప మామిడికాయ కర్రీ ఎలా ఉంటుందంటే ఎమ్మి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మన పచ్చి చేప మామిడికాయ కర్రీ ఎలా ఉంటుందో దాంతో ఎటువంటిగా తీసిపోదు, అంతకంటే ఇంకా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియో అయితే క్లారిటీగా చూపిస్తాను. ముందుగా అండి ఫిషెస్ మనం ఇట్లా ఎండు చేపలు ఏమైనా మనకి మంచిగా అనిపిస్తుంది అంటే పులుసులు బాగుంటాయని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఆ చేపలు తీసుకున్నాను నేను. అంటే మన ఇష్టం ఎన్ని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 10-15 దాకా తీసుకున్నాను నేనైతే ఫిషెస్. నెక్స్ట్ వచ్చి వాటిని తలకాయ అక్కడ తోక అంటారు కదా, అది 2 కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే అవి చేదుగా ఉంటాయి కాబట్టి అక్కడ 2 కట్ చేసేసుకొని నీట్గా చూడండి ఎలా పెట్టుకుంటున్నాను. నేను చూపిస్తున్న విధంగానే తీసుకోండి. అంటే మళ్ళీ ముళ్ళులు ఉంటాయి, అవి గుచ్చేసుకుంటాయి. చూస్తారా ఎన్ని తీసుకున్నాను. వీటన్నిటినండి కొంచెం వాటర్ ఇప్పుడు పైన ఉంది కదా తెలుపు పోయేదా కొంచెం వాటర్లో అట్లా నానబెట్టేసేయాలి. ఎందుకంటే ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా నానబెట్టేసేసిన తర్వాత మనం ఆనియన్స్ అండి ఒక 3 ఆనియన్స్ కొంచెం అంటే కొన్ని ఎక్కువ ఆనియన్సే పడతాయి. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. పెద్ద సైజ్ అయితే 2 తీసుకుని సరిపోతుంది. వాటినండి మరి మెత్తగా అయితే కట్ చేయనక్కర్లేదండి. అంటే స్మూత్గా కట్ చేయనక్కర్లేదు. వాటిని కొంచెం అంటే లడ్డుగానే పీసెస్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. అవి ఇంకా చూసే దగ్గర మామిడికాయని కూడా కొంచెం లైట్గా పొక్కు తీసేసుకొని అట్లా విధంగా కట్ చేసుకోవాలి. 2 టమాటాస్ తీసేసుకున్నాను నేను. ఆ 2 టమాటాస్ కూడా మంచిగా అంటే మరీ సన్నగా చాప్ చేసుకున్నక్కర్లేదు, కొంచెం పెద్ద లడ్డుగా కట్ చేసుకొని సరిపోండి. కర్రీయే కాబట్టి ఇదిగోండి నేను చూపించాను కదా తెల్లదంతా మంచిగా ఇట్లా దేంతో అంటే ఇటుకరాయి ఉంటుంది కదా దాంతో ఇట్లా దాన్ని రుద్దామనుకోండి ఆ విధంగా తెల్లగా మంచిగా వచ్చేస్తుంది. అంటే పైన అది పొలుసు అంటారు కదా అదంతా పోయి మంచిగా అయితే నీట్గా అయితే ఆ విధంగా వచ్చేసిన తర్వాత కొంచెం సేపు అట్లాగా వాటర్లో నానబెట్టి ఉండాలి. కర్రీ చేసేంత వరకు బాగుంటుంది. అప్పుడు ఇప్పుడు ముందుగా అంటే కొంచెం ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ అంటే ఎక్కువే పడిద్ది ఎందుకంటే చేపల కర్రీ కాబట్టి. కొంచెం మెంతులు, అదేవిధంగా కొంచెం ఆవాలు, నెక్స్ట్ వచ్చి కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇవి కొంచెం అట్లా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని చేపలని వాటర్ అంతా వంచేసుకొని ఈ విధంగానే అంటే ఫిషెస్ వేయించేసి అంటే హై ఫ్లేమ్లో బట్టి మంచిగా వేయించేసుకోవాలి. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టినాం అనుకోండి ఏమైందంటే అది చేప ముక్క ఇరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా హై ఫ్లేమ్లోనే మంచిగా వేయించేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా అంటే 70% ఎగితే సరిపోద్ది. మరీ ఫుల్ అయితే ఎగనక్కర్లేదు. అంటే కర్రీ కాబట్టి మామూలుగా మనం తినేదానికైతే ఎక్కువ వేయించేసుకోవాలి. ఇంకా ఆయిల్లోనే అండి టమాటో నెక్స్ట్ ఆనియన్ వేసేసుకోవాలి. ఎందుకంటే అండి ఆయిలే మనం దాంతో చేస్తాం కాబట్టి వేస్ట్ చేయకుండా ఆయిల్లోనే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి 2 ఒకేసారి ఎందుకు వేసానంటే ఇవి ఎక్కువైతే అంటే వేగనక్కర్లేదు. కర్రీ కాబట్టి కొంచెం మామూలుగా ఉంటేనే సరిపోయిద్ది. మరీ ఎక్కువైతే ఒక 60% ఎగితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మామిడికాయ కూడా వేసేసాను. దీని ప్లేస్లో మామిడికాయనే కాకుండా మామిడికాయ వేసుకోవచ్చు, అదేవిధంగా వంకాయ లేదా బెండకాయ వేసుకొని ఇంకా టేస్ట్ అయితే మీకు బాగుంటుంది. ఇట్లా ఇప్పుడు ఈ విధంగా దీంట్లో ఏకేసిన తర్వాత కొంచెం పసుపు అదేవిధంగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి కారం కూడా కొంచెం ఎక్కువగానే అంటే నాన్ వెజ్ కదండి కొంచెం ఎక్కువనే పడిద్ది. కారం కూడా ఎక్కువ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం సాల్ట్ అంటే చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్లెస్లో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే అవి ఎండు చేపలు కాబట్టి ఉప్పు వేసి చేస్తారు కాబట్టి నా దాంట్లో కొంచెం సాల్ట్ ఇది ఎక్కువ అయింది. అందుకని ముందుగా మీకైతే చెప్తున్నాను. ఆ విధంగా ఏం చేసుకున్న తర్వాత మిరప్పొడి అవన్నీ వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత ఈ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఫిషెస్ కూడా మంచిగా ఇట్లా ఒక్కసారి ఒక 5 మినిట్స్ అలా అలా ఏం చేసేసుకొని నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఏం చేసుకొని కొంచెం చింతపండు అండి, ఎక్కువైతే చింతపండు అవసరం లేదు. ఎందుకంటే మరీ పుల్లగా అయిపోతే ఆల్రెడీ మామిడికాయ వేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక నిమ్మకాయ సైజు కన్నా ఇంకా తక్కువే సైజు చింతపండు నానబెట్టేసేసుకొని అట్లాగా గుజ్జంతా మంచిగా ఇట్లా వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ పడతాయండి. వాటర్ అంటే ఒక 2 గ్లాసెస్ వేసుకోండి. 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ విధంగా మంచిగా పెట్టేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసుకొని దాంట్లో అంటే ఫస్ట్లో కంటే అండి ఇప్పుడు కరివేపాకు వేసి ఆ టేస్ట్ అయితే అంటే ఆ కర్రీలు అంతా మంచిగా ఉడికిపోయింది కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. నేను చూపించిన తర్వాత చూడండి ఈ విధంగా మనం ఒక 10 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా తయారైపోతుంది. దగ్గరికి వచ్చేస్తుంది చూడండి. దీంట్లో అండి మనం ఆవాలు, మెంతులు, నెక్స్ట్ వచ్చి మిరియాలు కొంచెం తెల్లగడ్డేసుకొని అంటే కొంచెం అవి దంచి పెట్టుకొని కొంచెం అది ఆవపిండి అంటారండి మెంతిపిండి అని, కొంచెం అలా నీచు వాసన లేకుండా కొంచెం పైన అలా చల్లుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా పడుతుంది. మరి ఎక్కువైతే అవసరం లేదు. కొంచెం
లైట్గా వేసేసుకుంటే సరిపోద్ది. ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.